ఏమైంది నాన్న? ముందు నువ్వు కూర్చో. ముందు మీరు చెప్పండి నాన్న ఏమైందో. కూర్చోమని చెప్పా కదా. అందరూ సైలెంట్గా ఉంటారేంటి? ఏం మాట్లాడరేంటి? చెప్పండి, నచ్చిందా లేదా? మాకు నచ్చలేదురా. హా? ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే 1,00,000 రీజన్స్ ఉన్నాయి. మన కులం కాదు, ఇంటి పని చేయడం రాదు, వంట పని చేయడం రాదు, పైగా చికెన్ తింటుంది. అసలు మన ఫ్యామిలీకి ఎలా సెట్ అవుతుంది అనుకున్నారా నువ్వు? ఒక్కసారి ఆలోచించండి నాన్న. చాలా మంచి అమ్మాయి తను. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. నేను మీ అమ్మ బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మన ఫ్యామిలీకి అమ్మాయి సెట్ అవుతుంది కానీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపేయి. రేపు బెంగళూరు వెళ్తున్నా. 3 days ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. ఎవరెవరు? ఇంకెవరు? నేను మా సార్. ఆయన ఒక్కడే వెళ్ళాడా? ప్రతిదానికి నేను తోడు తీసుకువెళ్ళాలా? అదే కదా. చూస్తా చూస్తా ఆయన హనీమూన్ కూడా నేను పట్టుకెళ్ళేటట్టున్నాడు. ఏ చూప్, ఊరుకో. ఇంకేంటి విశేషాలు? నిన్నొక క్వశ్చన్ అడగచ్చా? అడగడానికి నా పర్మిషన్ ఎందుకు? అడుగు. ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకువెళ్ళాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆలోచించలేదు అనుకుంటున్నావా? ఓహో, అయితే నువ్వు ఆలోచించావు కానీ ఏం చెప్పలేదు, అంతేనా? కొన్ని చెప్పకూడదు, గెస్ చేయాలి. ప్రతిసారి ఈ గెస్సింగ్ గేమ్ నేను ఆడలేను. సరే, స్ట్రేట్గా చెప్తున్నా, జాగ్రత్తగా విను. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఫైనలీ. వాట్? ఫైనలీ ఏంటి? ఈ విషయం నువ్వు ఎప్పుడెప్పుడు చెప్తావా అని వెయిట్ చేస్తున్నా. అందులో ఏముంది, నువ్వు కూడా చెప్పొచ్చు కదా. ఎప్పుడు మా అబ్బాయిలే చెప్పాలా? మీ అమ్మాయిలు చెప్తే మీ సొమ్మేమన్నా పోతుందా? మూర్ఖుడివిరా నువ్వు. ఒకసారి నీ చెయ్యవు. రింగ్ నచ్చిందా? నచ్చింది కదా? అసలు నువ్వు నేను ఒక ఇంట్లో ఊహించుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఇప్పుడంటే సీత గీత లత అంటూ చాట్ చేస్తూ టైం పాస్ చేస్తున్నా. రేపు పొద్దున్న పెళ్ళైతే ఇవన్నీ కుదరవు కదా. నువ్వు పెళ్ళయ్యాక అలాంటి చాటింగ్లు వెయిటింగ్లు చేస్తే నేనేం చేస్తానో తెలుసా? డ్రమ్ ఏమైనా ఆర్డర్ పెడతావా? కాదు. సైనడ్ ఏమైనా తెప్పిస్తావా? కషాయం అని చెప్పి పాయిజన్ కలిపి తాగిపిచ్చేస్తా. నేను ఊరికే జోక్ చేశాను బంగారం. నేను జోక్ చేసా బంగారం. నీ ఫోన్ ఇక్కడుంది నాన్న. నా ఫోన్ ఇక్కడెవరు పెట్టారు నాన్న? నీకు పొద్దున్నుంచి 5 times ఫోన్ వచ్చింది నాన్న. ఓ అవునా? నాన్న ఒక్క నిమిషం ఆగు. చెప్పండి నాన్న. నేను మాట్లాడడం ఇంకా కంప్లీట్ అవ్వలేదు నాన్న. చెప్పండి నాన్న. ఫోన్ ఎవరు చేశారు ఏంటి ఇవేం అడగవా నాన్న?
ఎవరు చేసుంటారు నాన్న, మా సారే చేసుంటాడు. అయ్యో కాదు నాన్న, ఎవరో పెళ్ళంగారు అంట. మీ సార్ పేరు పెళ్ళంగారా నాన్న? ఆ, ఏమే నీకు తెలుసా పెళ్ళంగారంటే ఎవరో మరి? తెలీదండి. ఏమో. ఎవర్రా? ఏమో మరి, నీ సుపుత్రుడే చెప్పాలి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో. నానా అంటే ఆమె చెప్పు నాన్న. చెప్పు నాన్నా. నా ఫ్రెండ్ నాన్న. ఓ ఫ్రెండా? ఫ్రెండ్ అంటలేవే, ఈ మధ్య ఫ్రెండ్ని పెళ్ళంగారని కూడా పిలుస్తున్నారులే. హా? ఏంటో ఈ విడ్డూరం మరి. నీకు విషయం తెలుసా? బంగారం ప్లీజ్ కాల్ మీ, ఇట్స్ టూ అర్జెంట్. పుచుక్ పుచుక్ అని 2 సింబల్ కూడా ఉన్నాయిలే, అవి నీకు తెలియదులే. అయ్యో రామా, బంగారమా? ఆ, నానా చెప్పు నాన్న, ఫీల్ ఫ్రెండ్లీ నాన్న, చెప్పు. అంటే ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి నాన్న. పెళ్ళంటే అమెజాన్ ఆర్డర్ అనుకున్నావరా క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయడానికి? సరే, నా కండిషన్ సింపుల్. చెప్పండి నాన్న, మీరు చెప్పింది వింటాను. రోజు గుడికి వెళ్తాను, జాబ్ చేంజ్ అవుతాను, మీరేం చెప్తే అది వింటాను. చెప్పండి నాన్న. అవన్నీ ఏం అవసరం లేదు నాన్న. మరి కండిషన్ ఏంటి నాన్న? ఆ అమ్మాయిని 3 రోజులు మన ఇంటికి తీసుకొని రా. ఆ 3 రోజులు తను ఇక్కడే ఉండాలి. ఇంటికా? 3 రోజులా? భయం ఎందుకు నాన్న? నీ ప్రేమ బలమైంది కదా. ఆ అమ్మాయి 3 రోజులు మన ఇంట్లో సర్వైవ్ అయ్యి మీ అమ్మను నన్ను బాగా చూసుకొని మన ఫ్యామిలీని హ్యాండిల్ చేయగలిగితే అప్పుడు మాకు ఓకే. నాన్న ఇదేమన్నా బిగ్ బాస్ హౌసా నాన్న? అంతకన్నా కూడా స్ట్రిక్ట్ హౌస్ ఇది. డెసిషన్ కోసం ఆదివారం దాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఎలిమినేషన్ అంతా మా చేతిలోనే ఉంది. నచ్చకపోతే స్పాట్లో ఎలిమినేట్ చేసేస్తాం. పొద్దున్న 5 గంటలు లేసి పూజ చేయాలి. 3 పూటలు వంట చేయాలి. మీ అమ్మకన్నా కాఫీ బాగా పెట్టాలి. ఓ, ఇంట్లో పనులన్నీ చేయాలి. నా జోకులకు బాగా నవ్వాలి. నాతో కలిసి సీరియల్స్ చూడాలి. నేను చెప్పే వేదాలు ఉపనిషత్తులు అన్నీ ఓపికతో వినాలి. హ? నాన్న తను భయపడుతుంది నాన్న. ప్రేమించుకుంటే సరిపోదు నాన్న. ఆ ప్రేమ నిలబెట్టుకోవడం కోసం ఏదైనా చేయాలి, ఎంత దూరమైనా పోవాలి. దాన్ని ఏదో అంటారు, ఏంటది? కరేజ్ ఉండాలి. ఖరేజా కాకరకాయ? నా పిల్లని సావమింగలా ఉన్నా. ఏంటి నాన్న ఏదో అంటున్నావు? ఏం లేదు నాన్న, క్యాష్ షోలో సుమాక పెట్టినట్టు మీరు వరుస పెట్టి టాస్కులు పెడుతుంటే నా పిల్ల సిచ్యువేషన్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. నానా తను రావడానికి ఒప్పుకోకపోతే? చాలా సింపుల్ నాన్న. నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఒక అమ్మాయి ఉంది. కితకితల సినిమాలో హీరోయిన్లా లావుగా బొద్దుగా భలే ఉంటుంది. తను ఇచ్చి పెళ్లి చేస్తాను. ఓ బాగుంటుందా నాన్న? నీకు అంత డౌట్ ఉంటే కితకితల సినిమా యూట్యూబ్లో ఉంది, చూడు నాన్న. కితకితలో మూవీనా నానా? వెళ్ళు. హలో. ఏంట్రా వాయిస్ మారింది? కంగారు పడకుండా నేను చెప్పేది విను. ముందు నువ్వు చెప్పేది చెప్పు. కంగారు పడాలో లేదో నేను ఫిక్స్ అవుతా. మన మ్యాటర్ ఇంట్లో చెప్పేశా. నాకు తెలుసురా, నేనంటే నీకు ప్రాణమని. నువ్వందరూ అబ్బాయిలా కాదు, యూ డిఫరెంట్. ఓసే ఫస్ట్ నేను చెప్పేది వినవే. ఇంత హ్యాపీ న్యూస్ చెప్పి టెన్షన్ ఎందుకు పడుతున్నావు? పోనీ నీ టెన్షన్ దూరం అవ్వడానికి ఏమైనా ఇవ్వనా? నువ్వు ఇచ్చినా నేను తీసుకునే మూడ్లో లేను కానీ చెప్పేది విను. అమ్మకి నాన్నకి మన మ్యాటర్ అంతా చెప్పేశా. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బట్ 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 ఏంటి? ఒక కండిషన్ పెట్టారు. కండిషనా? ఏంటది? నువ్వు మా ఇంట్లో 3 days ఉండాలి. వాట్?
వాట్ లేదు, వంకాయ లేదు. 3 days నిన్ను అబ్జర్వ్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకుంటా అని చెప్పారు. సర్లే, నువ్వు ఉంటావు కదా, పర్లేదు, మేనేజ్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాను కదా వర్క్ పని మీద బెంగళూరు వెళ్తున్నా అని. నువ్వే మమ్మీ డాడీని ఎలా అయినా ఒప్పించాలి. అరే, నువ్వు లేకపోతే నేను ధైర్యంగా ఎలా ఉంటానురా? అదే మా ఇంట్లో వాళ్ళ ప్లాన్ కూడా. నేను లేకుండా నిన్ను అబ్జర్వ్ చేసి కన్ఫర్మ్ చేస్తారంట. ఇది నీకు ఒక టెస్ట్ లాంటిది, ఎలా అయినా పాస్ అవ్వా ప్లీజ్. మరి మా ఇంట్లో ఏమని చెప్పి మేనేజ్ చేయాలి చెప్పు. వర్క్ పర్పస్ మీద వేరే సిటీకి వెళ్తున్నా అని చెప్పు. వేరే ఆప్షన్ లేదా? లేదు, ఇది జరిగితేనే మన పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మీ నాన్న స్టేషన్ మాస్టరా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి? ఏంటి? నా సావు నేను వస్తా అంటున్నా. సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నాలే, ఇట్స్ ఓకే. అదే, ఇదంతా నా వల్లే కదా. అదేం లేదు, ఎప్పటికైనా అదే ఇంటికి వెళ్ళాలి కదా. ఇట్స్ ఓకే, విల్ మేనేజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఆల్ ది బెస్ట్. త్వరగా రా, నేను కూడా మీ ఇంట్లో పని ఫినిష్ చేస్తా. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎలా ఇంప్రెస్ చేయాలి? వీడు కూడా లేడే. దర్శనం బాగా జరగాలి. బాగున్నారా అంకుల్? బాగున్నారా ఆంటీ? బాగున్నావమ్మా, కరెక్ట్ టైంకి వచ్చావు. మీ ఇద్దరం గుడికి వెళ్తున్నాం, వెళ్ళొచ్చేలోపు వంట రెడీ చేసి పెట్టు, సరేనా? ఏంటి నా కోడలు అనుకుంటున్నాడా, కుకింగ్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నా? ఏంటమ్మా ఏదో అంటున్నావు? ఏం లేదు అంకుల్, సరే అంటున్నా. సరే అమ్మా, బయలుదేరుదాం పద. ఇల్లు జాగ్రత్తమ్మా. పర్లేదు, బానే ఉంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏమైందమ్మా, ఇల్లంతా పొగేంటి? ఏమైంది? ఏమైంది? వంట చేస్తే పొగే కదా వచ్చేది. ఏమైంది? ఇదేంటి ఇంతెర్రగా ఉంది? అది చిల్లీ పౌడర్ వేసాను ఆంటీ. చిల్లి పౌడర్ ఎక్కడి నుంచి తీసావు? అదిగో పక్కకే ఉంది. అది చిల్లీ పౌడర్ కాదమ్మా, కుంకుమ. కుంకుమ. ఓ అయ్యో, ఎరా మేము బతుకుండానికి ఇష్టం లేదా? ఏమైంది నాన్న? ఫస్ట్ డేనే మర్డర్ ప్లాన్ చేసిందిరా నీ బంగారం. ఏంటి? అవ్వా, కుంకుమతో కూర వండేసిందిరా నీ లవరు. నాన్న, తనకు వంట రాదు, తనని ఎందుకు పంపించారు కిచెన్లోకి? రై, రాకపోతే రాదని చెప్పాలి కానీ ఇలా ప్రాణాలు తీయడానికి రెడీ అయిపోకూడదురా. అబ్బా నాన్న, నువ్వు కాల్ కట్ చేయి, తనతోనే మాట్లాడతా. యాదవ్వా. అయ్యో దేవుడా, ఎందుకంత కోపం? చూడమ్మా, కుకింగ్ రాదంటే ప్రాబ్లం లేదు. ఇలా ఏది పడితే అది వండేసి మమ్మల్ని పరలోకం పంపించాలనుకోవడమే ప్రాబ్లం. అది సారీ అంకుల్, ఏదో టెన్షన్లో కన్ఫ్యూజ్ అయ్యాను. మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దాం అనుకొని ఫస్ట్ డేలో డిజాస్టర్ అయింది. డిసాస్టర్ కాదమ్మా, మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం చూస్తున్నాను కుంకుమ కర్రీ. హిస్టరీ క్రియేట్ చేసావు. సర్లే, నేను చేస్తానులే వెళ్ళమంట. ఎందుకయ్యా నాకు ఎన్ని కష్టాలు?
సారీ అంకుల్. కావాలంటే రేపు బ్రేక్ఫాస్ట్ నేను చేసి పెడతా. అయ్యో వద్దమ్మా, నువ్వు జస్ట్ కాఫీ ఇస్తే చాలు. హ్మ్. తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. పర్లేదు మాట్లాడమ్మా. పర్లేదు అంకుల్, ఆఫీస్ కాలే. మాట్లాడమ్మా, నేనేమనుకోను. హలో, చెప్పవే. బంగారం మూడు అస్సలు బాగాలేదు, ఒక ముద్దిస్తావా? మ? అదే ముద్దుంటే ఇస్తావా అంటున్నా. మీ బాబుని అడుగు, ఆయన ఇస్తాడు. ఏం కాదు, కొంచెం పక్కకొచ్చి ఇవ్వు. బుద్ధి లేదని లేదు, మూత మీద కొడతా. ఫోన్ పెట్టు. ఓకే. అంతా ఓకేనమ్మా? ఆఫీస్లో ఏదో చిన్న ఇష్యూ అయింది. ఓకే. హలో, ఏమైందే? చికెన్ తినాలనుంది. ఉసేయ్, పొరపాటును కూడా ఇంట్లో చికెన్ అనకే. అన్నావనుకో మన ప్రేమ షెడ్డుకు పోయినట్టే. ఆయన నీకు తెలుసు కదరా నేను చికెన్ లేకుండా ఉండలేనని. కొన్ని డేస్ ఓపిక పట్టే ప్లీజ్. అయినా నా కోసం చికెన్ మానేలేవా? హలో హలో, ఇండియన్ పాపులేషన్ 1.4 బిలియన్. అందులో 25 to 30% వెజిటేరియన్స్, మిగతా 65 to 70% నాన్ వెజిటేరియన్సే. అండ్ ఇండియాలో హైయెస్ట్ చికెన్ కన్స్యూమింగ్ స్టేట్స్ లిస్ట్ తీస్తే ఫస్ట్ వచ్చేది మన 2 స్టేట్సే. అండ్ ఇండియన్ యాన్యువల్ చికెన్ కన్సప్షన్ ఎవ్రీ ఇయర్ ఇస్ 4 to 5 మిలియన్ టన్స్. దాన్ని డైలీ బేసిస్తో డివైడ్ చేసుకుంటే రఫ్లీ 10 to 14 crores మంది రోజు చికెన్ తింటారు. బట్ ఇన్ జనరల్గా చూసుకుంటే వారంలో మహా అయితే 1 నుంచి 3 సార్లు వరకు తింటారు. కానీ నేను గత కొన్ని సంవత్సరాల నుంచి 365 days స్ట్రీక్ బ్రేక్ చేయకుండా రోజు తింటున్నాను. అలాంటి నన్ను పట్టుకొని చికెన్ మానేమంటావా? దొంగ సచ్చినాడా, ఆయన నీతో నాకు మాట్లాడరా? ఫోన్ పెట్టు. చూస్తా చికెన్ తినకుండా ఎవడాపుతాడు. డబుల్ మసాలా, ఎక్స్ట్రా మసాలా. డెలివరీ ఇన్స్ట్రక్షన్స్, లీవ్ ఎట్ ది డోర్ స్టెప్, డు నాట్ రింగ్ ద బెల్. ఆర్డర్డ్. చికెన్ అప్ కమింగ్. నాకు తెలియని ముహూర్తం ఏముంటుందబ్బా? బయట నుంచి అగరబత్తి స్మెల్ ఓకే, మరి రూమ్ నుంచి ఏంటి ఇంకేదో స్మెల్ వస్తుంది? అమ్మా అమ్మా, ఒకసారి డోర్ ఓపెన్ చేయి. అది అంకుల్, ఆన్లైన్లో ఆయుర్వేదిక్ ప్రోటీన్ పౌడర్ ఆర్డర్ పెట్టాను, అదే స్మెల్. లేదమ్మా, అది ఆయుర్వేదిక్ స్మెల్లా లేదే. అదే లేదు, కొత్త ఫ్లేవర్, కుకీస్ అండ్ క్రీమ్. మీకు తెలియదు అనుకుంటా. అబ్బే, అది కొత్త ఫ్లేవర్ స్మెల్లా లేదే.
కొత్త స్మెల్ ఏం కాదమ్మా, ప్రతి ఆదివారం రోడ్డు మీద పోతుంటే ఇలాంటి స్మెల్లే వస్తుంది. ఆ స్మెల్లే ఇది. అదేం లేదు అంకుల్, మీరు నిద్రలో ఉన్నట్టున్నారు, అందుకే మీకు అలా అనిపిస్తుంది. ఓ అవునా, సరే అమ్మా. నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు టక్కా టక్కామని సమాధానం చెప్పాలి, సరేనా? చెప్తా అంకుల్. ఇండియాకి పిఎం ఎవరు? మోదీ. తెలంగాణ సీఎం ఎవరు? రేవంత్ అన్న. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? చంద్రబాబు. నీ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. 9 తర్వాత ఏమొస్తుంది? 10. చికెన్ డబుల్ మసాలానా సింగిల్ మసాలానా? డబల్ అంకుల్. అది చూసావు ఎంత కరెక్ట్ చెప్పిందో. బ్రాహ్మిన్స్ ఇంట్లో చికెన్ తింటావా? దొరికిపోయానా? మీ నాన్న ఏమైనా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండేనా? ట్రై చేయాల్సింది, ఈ పార్టీకి సీనియర్ పొజిషన్ ఉండేవారు. అయ్యో రామా, దొంగ. నాకు తెలుసు బంగారం, నువ్వు ముందే దొరికిపోతావని. కర్మరా బాబు, ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఏం చేయమంటావు చెప్పు. రేపొద్దునే లేచి పూజ చేసి ఇంట్లో పనులన్నీ చేసి మా నాన్నకు మంచి కాఫీ ఇవ్వు, నచ్చేస్తావు. బట్ షోరా? 100% నచ్చేస్తావు, ట్రస్ట్ మీ. సరే ట్రై చేస్తానులే. నువ్వు నీ ఇలా ఉండు చాలు. సరే చూద్దాం ఏమవుతుందో. సరే బాయ్. బాయ్. అమ్మయ్యా. అంకుల్ కాఫీ. ఇదంతా నువ్వే చేసావా అమ్మా? అవును అంకుల్. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికేనా? అయ్యో అలా ఏం లేదు, ఏదో చేయాలనిపించింది చేశాను. మంచిది. చిన్న పనుండి నేను బయటికి వెళ్తున్నాను, ఆంటీ లేస్తే నేను బయటికి వెళ్ళానని చెప్పు, సరేనా? సరే అంకుల్. ఏంటి మధ్యాహ్నం అయింది, ఆంటీ ఇంకా లేవలేదు. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఆంటీ, 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 ఫుల్ ఫీవర్ ఉంది మీకు, ఒళ్ళు కాలిపోతుంది. మీ అబ్బాయికి కాల్ చేయనా? వద్దమ్మా, కంగారు పడతారు. పోనీ అంకుల్ నెంబర్ చెప్పండి, అంకుల్కి కాల్ చేస్తా. లేదమ్మా, చిన్న చిన్న విషయాలకి వాళ్ళని కంగారు పెట్టడం కరెక్ట్ కాదు. టెంపరేచర్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది, బాడీ కాలిపోతుంది ఆంటీ. పర్లేదమ్మా, సాయంత్రానికి తగ్గిపోతుందిలే. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని తిను. అంకుల్ కూడా ఆర్డర్ పెట్టేసే అమ్మా. నాకు అది అనిపించింది. సారీ అంకుల్, మెల్కో రాలేదు అందుకే. అయ్యో పర్లేదమ్మా, ముందు నువ్వు కూర్చో, కూర్చో. ఏమే, కోడలి పిల్లకి కాఫీ తీసుకుంటా. సరేనండి. కూడలా? ఏం నిజమేనా? నిజమే. మీకు కాదండి, అమ్మాయికి.
నువ్వు మాకు బాగా నచ్చావమ్మా. ఇందాక నువ్వు చూపించిన జాగ్రత్తల్లో చాలా ప్రేమ కనిపించింది. అంతకుమించి ఏం కావాలి మాకు? మా అబ్బాయిని బాగా చూసుకుంటావనే నమ్మకం వచ్చింది. అది చాలమ్మా మాకు. నేను ఈ ఇంటికి పిలిచింది నిన్నేదో టార్చర్ పెడదామని కాదు, నువ్వేంటో తెలుసుకుందామని. ఇంట్లో పట్టిల శబ్దం లేక ఇల్లంతా ఎంత పోసిపోయిందో మాకు తెలుసు. నువ్వు అలా పట్టిలేసుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటే మా ఇంటి మహాలక్ష్మిలా అనిపించింది. నాకే కూతురు ఉండుంటే నీలా అల్లరి చేసుండేదేమో. మేము కూడా నీ తల్లిదండ్రుల గారాబం చేసేవాళ్ళమేమో. నువ్వు చేసే పనులు అల్లరనిపించినా నా కూతురులే లోటు తీర్చావు. మీకు నచ్చినట్టే ఉంటాను. థ్యాంక్ యూ ఆంటీ. అవసరం లేదమ్మా, నీకు నచ్చినట్టే ఉండు. నువ్వు ఆల్రెడీ మాకు నచ్చావు. సరే. నాన్ వెజ్ మాత్రం ఎలవ్ లేదు, అస్సలు ఒప్పుకోను. అయ్యో తినను ఆంటీ. ఓకే. నా బంగారం. ఒక్కసారి ఆలోచించండి నాన్న, చాలా మంచి అమ్మాయి తను. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? నేను మీ అమ్మ బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మన ఫ్యామిలీకి అమ్మాయి సెట్ అవుతుంది కానీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపాయి. పిచ్చోడా, మేము యాక్టింగ్ చేస్తున్నావో నిజం మాట్లాడుతున్నావో ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా నువ్వు? హా? యాక్టింగ్ ఏంటి? అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది. బంగారం లాంటి అమ్మాయిని తీసుకొచ్చావు. నాకు కూడా అంకుల్ అంటే చాలా నచ్చారు. ఓ, నా మీదే ప్రాంకా? అందుకే నా మార్నింగ్ నుంచి ఎవరు నా ఫోన్ ఎత్తట్లేదు. హ, బాగానే ప్లాన్ చేశారు. అయినా నాకు తెలుసు నా పిల్ల మీ అందరికీ బాగానే నచ్చుతుందని. ఇంకా నీ పిల్లేంట్రా, ఇప్పటి నుంచి మన ఇంటి ఆడపిల్ల తను. సరిగ్గా చూసుకోకపోతే కాళ్ళు విరగొడతా. అంటే ఇప్పుడు మీరు ఆహా. ఏయ్, ఛా! ఇలా ఆడాలరా. ఏంటమ్మా వీడు? జస్